బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెల్గపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం జరగనుంది. ఇక వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ మొత్తం 4000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. ఇక మంత్రివర్గ సమావేశంలో వాటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెల్గపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం జరగనుంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ మొత్తం 4000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. ఇక మంత్రివర్గ సమావేశంలో వాటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ కీర్తన. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనున్నది. అయితే నేడు ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో వచ్చాక తొలి సమావేశం ఇదని చెప్పుకోవచ్చు. వివిధ శాఖల వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు ఇప్పటికే 5 సంతకాలు చేశారు. అది అమలు తీరుపై కూడా అధికారులతో సమీక్ష సమావేశం, మంత్రివర్గంతో కూడా సమావేశం పరిచి అసలు దాంట్లో ఏ విధంగా విధానాలు ఉన్నాయి అనేది ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో ఆమోదం కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే అదే విధంగా సూపర్ 6 పథకాల అమలుపై కూడా అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టినాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు ఇప్పటికే పర్యటించారు. అయితే దాని స్థితిగతులు కూడా చూశాడు. అసలు ఏముంది, గత ప్రభుత్వంలో 2 నాశనం చేశారు, అక్రమాలు కూడా జరిగినాయి. పోలవరంలో అయితే రివర్స్ టెండర్ అని వేసి చాలా బడ్జెట్ 4 సంవత్సరాలు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని కూడా ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఒక మీడియా సమావేశంలో కూడా. దాని గురించి కూడా సమావేశంలో కూడా మొత్తం పూర్తి నిధుల సమీకరణ ఎలా సృష్టించాలి, కేంద్రంతో ఎలా పోరాడాలి, తెచ్చుకోవాలి నిధులు అని చర్చించినట్టు తెలుస్తుంది. అయితే జులై నెలాఖరుకల్లా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది. కానీ కొత్త బడ్జెట్ తయారులో ప్రాధాన్య అంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ పైన వివరాలు చర్చించి వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి అసలు అవతవకలు ఎలా జరిగినాయి, భూములు ఎవరు ఆక్రమించుకున్నారు, అసలు అమరావతిని కూడా అసలు మొత్తం పక్కన పెట్టేశారు, మరి దీంతో ఈ సిఆర్డీ పరిధిలో ఎవరెవరు భూ ఆక్రమణలు జరిగినాయి, రైతులకు ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకొని అధికారుల చేత ఈ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. కీర్తన. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.